విశాఖ జాతీయ రహదారి అండర్ గ్రామానికి సర్వే నెంబర్లో యాదవ్ సామాజిక వర్గానికి స్థలం కేటాయించిన ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదని జాతీయ యాదవ్ ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేస్తుంది. విజయ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు మాట్లాడారు. ఒకసారి సామాజిక వర్గాలకు స్థలం కేటాయించిన తర్వాత ప్రభుత్వాలు మారిన ఎటువంటి మార్పు ఉండకూడదని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకొని యాదవ సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కొంచెం ముందుకెళ్తే ఆ మధ్యలో సెంటర్ ఫర్ ఇది ట్రైనింగ్ సెంటర్ ఏదో కట్టారు, దాని పక్క ప్లేస్ ఏనండి. సర్వే నెంబరు 179/11 అండి. ఓల్డ్ సర్వే నెంబర్ 179/1 ఎండాడ్ విలేజ్ అండి. కొంతమంది కంప్లైంట్ ఇచ్చారంటారు, ఏది వాస్తవం అనేది ఇంకా బయటకు రాలేదు. మేము వేసి నిన్నే ఆర్టీఐ వేసామండి. వీటి కోసం రిప్రజెంటేషన్ ఏమైంది ఏంటనేది కలెక్టర్ గారికి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వేసాం సార్. మేము భవనం అక్కడ ఉంటే ఉత్తరాంధ్రకి కరెక్ట్గా కనెక్టివిటీ అండి. ఎండాడ్ అనేది ఉత్తరాంధ్రకి కనెక్టివిటీ అండి. హైవే అందరికీ ఉపయోగపడుతుంది. ఇటు పాయిగ్రాపేట దగ్గర నుంచి అటు శ్రీకాకుళం పలాస వరకు మధ్యలో ఉంది కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఈ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చినా భవన నిర్మాణం జరిగితే ఉపయోగపడుతుంది. ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ లాస్ట్ గవర్నమెంట్లో అప్రూవల్ చేశారండి. అది ఇప్పుడు చేస్తే అందరికి అందుబాటులో ఉంటుంది కదా అనేది మనం చేసుకుంటాం. యాదవ్ అండి. మేము గత 2 నెలల నుంచి మాకు ఒక విషయం తెలుసు. మాకు జిల్లా సంఘం పెద్దలు చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఇలాగ యాదవ్ భవనం ఇక్కడ కంటే పోతే బాగుంటుందని మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అనేసి మాకు సలహాలు అడగడం జరిగింది. అందులో కూడా మేము ఆల్ సప్లారాయణ మేము అపోజ్ చేసాము. ఆ ఎండాల్లో ఏదైతే స్థలం కేటాయించిందో గత ప్రభుత్వం, ఆ స్థలం మాకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ మేము మిస్గైడ్ చేయొద్దు. ఆ స్థలంలోనే మనం భవనం కట్టుకుందాం. బీసీ కార్పొరేషన్ కడితే ఓకే, కట్టకపోతే మనమైనా ఏదో డొనేషన్లు చేసేనా మనం యాదవ్ భవనం అక్కడ కట్టవలసిందే. ఎందుకంటే గత ప్రభుత్వము మనం మేలుగా గొలగాని హరివెంకట కుమార్ గారి నాయకత్వంలోని కలెక్టర్ గారు అయితేనేమి, మా అప్పుడు మినిస్టర్ గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జీవో నంబరు 571 ద్వారా అక్టోబర్ 3వ తారీఖు 2023 సంవత్సరంలో 50 సెంట్ల స్థలం ఎండాడ్ గ్రామంలో సర్వే నంబరు 179/11 కేటాయించడం జరిగింది. ఆ స్థలం కేటాయించిన తర్వాత మేము అందరూ పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అందరూ అందరూ కలిసి వెళ్ళి శంకుస్థాపన కూడా చేస్తాం. ఆ స్థలం కట్టుకుందాం. కానీ అనివార్య కారణం వల్ల ఇది ప్రభుత్వాలు మారడము, దాన్ని మళ్ళీ అలాగ వదిలేయడం. ఈ మధ్య మళ్ళీ మేము వెళ్ళి దాన్ని ఏదో చెయ్యాలి, చిన్న షెడ్ అది కడదాము దసరా తర్వాత అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాము. అందులో బాగా ఎందుకంటే ఆ భవనం అక్కడ కానీ యాదవులకి నిర్మాణం జరిగితే మా ఇటు ఉత్తరాంధ్రకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు పాయిగ్రాపేట వరకు అన్ని విధాలుగా బస్ కన్వర్టీ ఉంది. తర్వాత విద్యార్థులకి మనం భవనం నిర్మాణం చేసిన హాస్టల్ సదుపాయం కానీ ఇవ్వగలిగితే విద్యార్థులు ఉండడానికి చదువుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఎవరికైనా హాస్పిటల్ నిమిత్తం మనకి విశాఖపట్నంలో మన కేజెస్ అయితేనేమి, కాలేజీలు అయితే మెడికల్ కాలేజీలు అయితేనేమి హాస్పిటల్ సదుపాయం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా దూరభారం నుంచి వచ్చేటప్పుడు మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఉండడానికి అక్కడ మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ భవనం ఎట్టి పరిస్థితుల్లో ఎండాల్లో నిర్మాణం చేయాలని మీ ద్వారా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము. మీ ద్వారా ఏంటంటే మాకు ఆ స్థలంలోనే యాదవ్ భవన్ నిర్మాణం చేయాలి, దాన్ని మేము కాదని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భవనంలో స్థలం మేము వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవని చెప్పేసి నేను తెలియజేస్తాను.